రాము వచ్చావా? ఇలా ఇవ్వు. ఈ జానకి కొట్టిన దెబ్బే నీకు జీవితాంతం గుర్తు రావాలిరా. నమస్కారం చేయనాయనా. ఇలా పెట్టు. చందమామకైనా మచ్చుంటుంది గాని ఈ అందాల బొమ్మకు మచ్చే లేదు. ఇదిగో మచ్చ. దిష్టి పెట్టకండి జానకి. నిన్ను చూస్తుంటే నాకే ముద్దొస్తుంది. నిన్ను బావగారు చూస్తేను. బాగుందా? బాగుంది. నేను చెప్పిన పని చేస్తావా? చేస్తాను. ఈ లెటర్ తీసుకెళ్లి ఆ పెళ్లి కొడుకు ఇచ్చేసేస్తే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. ఇదిగో వెళ్ళరా. ఓం కలశ పూజ కరిష్యామి. బాబు పెళ్లి కూతురు తీసుకురండి. ముహూర్తం టైం అవుతుంది. అమ్మాయిని తీసుకురండి అమ్మా. బాబు అక్షతలు తీసుకొని ఆయన ఆపండి. ఈ తెర దించండి. ఏమిటి బాబు? దేన్నైతే చూసి అసహించుకుని దూరంగా తొలగిపోతారో, బిచ్చమెత్తుకునే ముష్టివాడు సైతం భయపడి పారిపోతాడో అంతటి భయంకర రోగం ఉన్న ఈమెను నేను పెళ్లి చేసుకోవాలా? ఈ అమ్మాయికి కుష్టు 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 అమ్మాయి కుష్టి వ్యాధట. కుష్టిదట. అమ్మ బాబోయ్ కుష్టే. కుష్టే. కుష్టి వ్యాధి అంటే పెద్ద జబ్బొదినా? కుష్టి అంటే తెలియదు సుమా. బయటికి బొమ్మలా ఉంది. నాన్న, ఆ అమ్మాయి నువ్వు అనుకున్నట్టు మేలిం బంగారం కాదు, అంతా మేకప్. ఆ మేకప్ తీసి చూపించమనండి, అసలు రంగు బయటపడుతుంది. ముఖమంతా పరుచుకున్న కుష్టు మచ్చల్ని అందమైన రంగుల చాటున దాచుకుంది. అవునో కాదో మేకప్ తీసి చూపించమనండి. భాస్కర్, వాళ్ళు మన ఇంటికి రాలేదు. నేనే ఆ అమ్మాయిని వెతుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నా కళ్ళారా చూశాను. నిన్ను కూడా చూడమంటే నువ్వే వద్దన్నాను. అప్పుడు వద్దన్నాను, ఇప్పుడు చూడాలంటున్నాను. బాబు అర్థాంతరంగా ఈ అనుమానం నీకు ఎందుకు వచ్చింది? కన్నతండ్రిగా చెప్తున్నాను, మా అమ్మాయికి ఏ జబ్బు లేదు. మీరు చెప్తే నేను వినాలా? నేను చెప్పేది నిజం బాబు. అలాంటప్పుడు అసలు మొహం చూపించడంలో తప్పే ఉంది? తప్పని కాదు బాబు. ముహూర్తానికి పెళ్లి జరగకపోతే ఊరి జనం ముందు, బంధుమిత్రుల ముందు మాకెంత అవమానం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు బాబు. పేదవాళ్ళమైన పరువు లేని వాళ్ళం కాదు. దయచేసి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగనివ్వండి. పెళ్లి జరగనివ్వండి. పీట్ల మీద పెళ్లి ఆపి మా పరువు ప్రతిష్ట మర్యాదల్ని నేల రాయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. తప్పు చేసిన వాడు కాళ్ళు పట్టుకోవాలి కానీ ఏ తప్పు చేయని మీరెందుకు కాళ్ళు పట్టుకోవాలి? ఎందరో పిల్లలకు అక్షరాలు దిద్దించి జీవిత పాఠాలు నేర్పించిన చేతులివి. మీరు మరొకరి కాళ్ళు పట్టుకోకూడదు నాన్న. ఎందరో పిల్లలకి అక్షరాలు దిద్దించినా నేను ఆడపిల్ల తండ్రినేనమ్మా. ఏనాడైతే ఆడపిల్లని కన్నామో ఆనాడే నిర్ణయం అయిపోయి ఉంటుంది కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలని. పరువు పోయే సమయంలో కొంచెం ముందుగా పట్టుకుంటే తప్పే ఉందమ్మా. కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం సాంప్రదాయం. ముందుగా కాళ్ళు పట్టుకోవడం అవమానం. కన్న తండ్రిగా మీ ఆవేదన నాకు తెలుసు నాన్న. కానీ నా కోసం మీరెందుకు అవమానపడాలి? ఈయన అనుమానం నిజం కాదని నేను ఇప్పుడే నిరూపిస్తాను.
నాకు వచ్చింది కేవలం ఆకాశరమణ ఉత్తరం మాత్రమే. ఇప్పుడు నేను పెళ్లికి సిద్ధంగా ఉన్నాను. తెరపటండి. మీరు పట్టమన్నప్పుడు పట్టడం, దించమన్నప్పుడు దించడం, ఇది నాటకం కాదు, జీవితం. ఎప్పుడైతే నీ కన్న తండ్రి మాటకు విలువివ్వకుండా పరాయి పడి రాతకు విలువిచ్చావో, ముహూర్తం తప్పించి శాస్త్రాన్ని కాదన్నావో, అప్పుడే నిర్ణయించుకున్నాను నువ్వు నాకు తగవని. పెళ్లికి ముందే ఇలా జరగడం నా అదృష్టం. అదే పెళ్ళయ్యాక జరుగుంటే నీ అనుమానం తీర్చడానికి ఈ రోజు నా ముఖాన ఉన్న పసుపు కుక్కని కడిగేశాను, ఒప్పించాను. పీటల మీద పెళ్ళాపి నా మీద వేసిన నిందని నువ్వు తుడిచేయగలవా? అందుకే చెప్తున్నాను, ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. జానకి, ఏమిటమ్మా నువ్వు అనేది? అతను తన అనుమానం తీరిపోయింది అంటున్నాడు కదా. జానకి, ప్రతి తండ్రి తన కూతురు సుఖం కోసం తనకన్నా ఓ మెట్టు ఎక్కువ సంబంధమే తేవాలనుకుంటాడు. ఇది 10 మెట్లు ఎక్కువ సంబంధం అమ్మా. కాదనకమ్మా, కాదనకు. అమ్మా జానకి, ఈ పెళ్లి కాదనుకు. నీకు తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిని. నా మాట విని. నిజంగా నేనే మీ కూతురునై ఉంటే, పెళ్లి కొడుకు వచ్చిన వ్యక్తి నన్ను ఇలా అవమానిస్తే తండ్రిగా మీరు ఊరుకుంటారా? కన్న తండ్రినే నమ్మనివాడు కట్టుకున్న దాన్ని మాత్రం ఏం నమ్ముతాడు? పెళ్లికి ముందే అనుమానించి నిలదీసిన వాడు రేపు పెళ్లి అయ్యాక మరో ఉత్తరం వచ్చిందని నన్ను అనుమానించి నిలదీస్తే నిప్పుల్లో దూకడానికి నేను ఆనాటి సీతను కాదు, ఈనాటి జానకిని. కుష్ఠరోగం ఉందన్నాడు. నిజానికి ఆ రోగానికి మందుంది. ఇతనికున్నది అనుమాన రోగం. కుష్ఠ వ్యాధి కన్నా భయంకరమైంది, మందు లేనిది. అందుకే నాకు ఈ పెళ్ళొద్దు. అమ్మా, అందరూ మళ్ళీ చూస్తున్నారు. అబ్బాయి తప్పు ఒప్పుకున్నాడుగా, పెళ్లికి ఒప్పుకోమ్మా. రా. నేను రాను. జానకి, మూర్ఖంగా ప్రవర్తించుకో. ఈ పెళ్లి ఒప్పుకోకపోతే మన ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోతుంది. నా కూతురు చచ్చింది అనుకుంటాను. చావుకి పెళ్లికి పెద్ద తేడా లేదు నాన్న. ఇద్దరు చిటికన వేళ్ళు కలిపితే పెళ్లి, ఒకరిలో 2 బొటన వేళ్ళు కలిపితే చావు. జీవితంలో పెళ్లికి చావుకి అంతే తేడా. వేదాంతాలు వలించకు. ఇది జీవితం. పీట్ల మీద పెళ్లి అయిపోయిన పిల్ల తండ్రిని నలుగురు నన్ను ఏటాలు చేస్తే ఈ సమాజంలో నాకు ఏమైనా గౌరవం ఉంటుందా? సమాజం 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 ఈ సమాజం ఎప్పుడూ ఉండేదే. ఆ రోజుల్లోనూ ఆడవాళ్ళున్నారు. కనీసం వారికి స్వయంవరంలో వరుణ్ణి ఎన్నుకునే అవకాశం ఉండేది. మరి ఈ రోజుల్లో ఆడపిల్లకి అందం, చదువు అన్ని ఉన్నా కట్న కానుకలు అడుగుతారు. మగవాడికి నచ్చితేనే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మారుకోవాలి. ఏ ఆడవాళ్ళ మనుషులు కారా? మగవాడికి తన భార్యను ఎన్నుకునే హక్కు ఎలా ఉందో, ఆడదానికి కూడా తన భర్తను ఎన్నుకునే హక్కు కావాలంటున్నాను. అదే తప్పు కదే. ఏంటి, పెళ్లి చేసుకోకుండా పందిట్లోంచి వెళ్ళిపోతావా? ఆ పని చేసి నాకు నేనే శిక్ష వేసుకోను. తాళి కట్టించుకుని జంటగానే వెళ్తాను. ఇక్కడ ఏం జరిగిందో మీకందరికీ తెలుసు. అర్థం చేసుకునే మనసున్న మగాడు ఎవరైనా ఉంటే ముందుకు రండి. పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవడొస్తాడు ముందుకు రండిరా. ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరుంటే నా తుపాకీ తోటాల మీద చచ్చేవాడి పేరుంటుందిరా. రండిరా ముందుకు.